పరిశుద్ధుడైన మా దేవా, జీవము గల మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. దేవా, మీరు మాకు అనుగ్రహించినటువంటి మరి యొక్క ఈ పునరుద్ధరణ దినాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా వినికిడిలో ప్రభువా మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. జీవము గల మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. మీ యొక్క దాసులు మీరు మరుగుపరచండి. మీ నోటి మాటలు మీరు మాకు అనుగ్రహించమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క కీర్తన 36వ కీర్తనలో మనం గనక చూసినట్లయితే దావీదు రాసినటువంటి కీర్తనగా మనకి కీర్తన కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఈ కీర్తనలో మొదటి 4 వచనాల్ని మనం గనక చూసినట్లయితే భక్తిహీనుల యొక్క హృదయం ఎలాంటిదో ఈ కీర్తన మనకు తెలియచేస్తా ఉంది. ఈ లోకములో దేవుని యొక్క భయము లేనటువంటి వారిగాను, అసహ్యమైనటువంటి కార్యములు చేస్తూ, అంతేకాకుండా పాపమునకు ఏ విధమైనటువంటి భయము లేకుండా మేలు చేయటం అనేది ఏ విధంగా కూడా చేతకాని వారిగా, వారు ఉదయం నుండి సాయంత్రం వరకు పాపమును గురించినటువంటి యోచనలు చేస్తూ, వారి యొక్క నడత అంతయు కూడా అసహ్యమైనదిగాను, చెడ్డదిగాను, అది దేవునికి ఏమాత్రము కూడా అయిష్టమైనదిగా ఉంటా ఉన్నది అని చెప్తూ, పాపము దేవోక్తి వలె తన హృదయంలో నుంచి ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉందంట. ఈ మాటను గనక మనం చూసినట్లయితే సిన్ ఆర్ దిస్ వికెడ్నెస్ ఆ వ్యక్తితో ఒక ఆరకల్, ఒక దేవోక్తి వలె మాట్లాడుతూ ఉందంట. అంతేకాకుండా పాపము అలాంటి వ్యక్తిని ముఖస్తుతి చేస్తూ ఉందంట. ఇది మనం ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఉన్నటువంటి చెడుతనం అనేది దేవుని యొక్క భయము లేనటువంటి, లేకపోతే క్రీస్తు ప్రభు యొక్క రక్తంతో కడగబడని మనస్సాక్షి ఎంతగా అది దుష్టత్వంతో నిండి ఉంటా ఉందో ఈ 4 వచనాలు మనకు తెలియచేస్తా ఉన్నాయి. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వారి హృదయంలో నుంచి ఆ మాటలు వారికి వినపడుతున్నాయంట. అది ఒక రకమైనటువంటి భ్రమను మనిషి యొక్క హృదయంలో కలుగు చేస్తా ఉంది. తన యొక్క దృష్టి ఎదుట తను చేస్తా ఉన్నది మంచిదిగాను, లేకపోతే తనకు మాత్రమే అది చేతయింది అన్నట్లుగా ఒక రకమైనటువంటి అతిశయము, గర్వము కంఠహారము వలె ధరించుకొని, వారి కన్నులు మెరకలు చేయబడి, హృదయములో అంధకారముతో దేవుని యొక్క భయము లేని వారుగా ఉంటా ఉన్నారని తెలియజేస్తా ఉంది. మొదటి 4 వచనాలు ఏం తెలియజేస్తా ఉందంటే మానవుని యొక్క పాప స్థితి ఎంత భయంకరమైనదో ఆ వాక్యం మనకి తెలియచేస్తా ఉంది. అంతేకాకుండా అది ఎంతగా ఒక వ్యక్తిని గుడ్డితనంలోనికి నడిపిస్తుందో, ఒక వ్యక్తిని ఒక మూర్ఖమైనటువంటి, ఒక ఫూలిష్ కైండ్ ఆఫ్ ఆ యొక్క ధైర్యాన్ని ఒక వ్యక్తికి ఇస్తుందో, అంతేకాకుండా ఒక డిసెప్షన్ లోనికి ఏ విధంగా నడిపిస్తుందో మనం చూస్తా ఉన్నాము. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడ వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. ఒకరోజు అది పట్టబడుతుందని
అది అందరి ఎదుట బాహాటముగా పబ్లిక్ డిస్ప్లేలోకి వస్తుందని, అసహ్యముగా అవమానంగా ఆ రోజు అందరి దృష్టి ఎదుట అది కనపడుతుందని వాడికి అది తెలియబడకుండా, లేకపోతే తెలిసి కూడా ఒక రకమైనటువంటి ఆ ముఖ స్తుతి చేస్తూ ఉందంట. ఆ అతిక్రమం వాడి హృదయంలో నుంచి మాట్లాడుతూ. అలాంటి స్థితిలో మొదటి 4 వచనాల్లో మనం గనక చూసినట్లయితే భక్తిహీనుల యొక్క దుష్టత్వం మనకు కనిపిస్తా ఉంది. 5వ వచనం నుండి 10వ వచనం వరకు మనం గనక చూసినట్లయితే ఈ 5 వచనాలు ఎవరి గురించి అంటే, 10వ వచనంలో నిన్ను ఎరిగిన వారి ఎడల. ఈ మాటలు ఎవరి గురించి అంటే ప్రభువుని ఎరిగినటువంటి వారు, ప్రభువుని ఎరిగినటువంటి వారు, ఆయన యొక్క కృపచేత రక్షించబడినటువంటి వారు, ఆయన నామమునకు భయపడేటువంటి వారు, వారి ఎడల దేవుని యొక్క కృప, ప్రేమ, ఆయన నీతి, ఆయన సత్యము ఏ విధంగా ఉంటా ఉందో ఈ మాటలు అద్భుతంగా మనకి వివరించబడతా ఉంది. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సంధత్వము అంతరిక్షమునంటుచున్నది. యువర్ లవ్ రీచెస్ టు హెవెన్స్ అంటున్నాడు. యువర్ ఫెయిత్ఫుల్నెస్ టు ద స్కైస్. నీ యొక్క నీతి లేకపోతే నీ కృప, తెలుగులో కృప అని రాయబడింది, కానీ కొన్ని వర్షన్లో ఇంగ్లీష్లో అయితే లవ్ అని రాస్తుంది, మరికొన్నిట్లయితే స్టెడ్ఫాస్ట్ లవ్ అని రాస్తుంది. మారినటువంటి, నిత్యము నిలిచేటువంటి నీ ప్రేమ, స్థిరమైనటువంటి నీ ప్రేమ, ఇటర్నల్ లవ్. మరికొన్నిట్లయితే మర్సీ అని రాస్తుంది, ఆయన యొక్క దయ, కనికరము, ఆయన కృప, ఆయన సత్యము, ఈ రెండిటి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఫెయిత్ఫుల్నెస్, ఆకాశమునంటేటువంటి దేవుని యొక్క ప్రేమ, అవధులు లేనటువంటి దేవుని యొక్క ప్రేమ. అలాంటి దుష్టత్వములో ఒకప్పుడు నీవు నేను మనమందరం ఉన్నప్పుడు, ఆ మొదటి 4 వచనాల్లో చెప్పబడినటువంటి స్థితిలోనే ఒకప్పుడు మనము ఉన్నాం. ఒకప్పుడు మన జీవితాలు అలాగే ఉన్నాయి. పాపము తప్ప మరి ఒకటి యోచించలేనటువంటి ఆ దుష్టత్వములో ఉన్నాం. చెడుతనమును, అసహ్యమును దేవుని దృష్టికి జరిగించిన వారిగా మనం ఉన్నాం. బుద్ధి కలిగి ప్రవర్తించటము, మేలు చేయటము అసలు మనకి తెలియనటువంటి, అది మానివేసిన వారుగా మనం ఉన్నాం. ఒకప్పుడు మన నోటి మాటల్లో ఎల్లప్పుడూ కపటము, అబద్ధములే, అసహ్యకరమైనటువంటి జీవితాల్ని మనము జీవించినటువంటి వారమే మనము కూడా. ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి ఎరగని వారముగా మనం ఉన్నాం. అలాంటి మన యొక్క జీవితాల్లో ఆయన కృప, ఆయన యొక్క ప్రేమ, ఆయన దయ అనేది ఎంత ఉన్నతమైనదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఆకాశమునంటుచున్నది, అంత ఉన్నతమైనది ప్రభువా. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలంటే మనము సిలువ దగ్గరికి వెళ్ళవలసిందే. ఎందుకంటే కలువరి సిలువలోనే దేవుని యొక్క అత్యధికమైనటువంటి ప్రేమ, మానవులైనటువంటి మన ఎడల ఆయన కనపరిచినటువంటి ఆయన యొక్క అవధులు లేనటువంటి ప్రేమ మనకి ప్రదర్శించబడింది. ఆ ప్రేమకు ఇలాంటి ఘోరమైన పాపి ఏ విధంగా యోగ్యుడు కాదు. అందుకనే మన యొక్క ఆ దౌర్భాగ్యతను మనము జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు మనకి క్రీస్తు ప్రభువులో ఇచ్చినటువంటి ధన్యతను మనం ఎరిగినప్పుడే మనలో నుంచి నిజమైన ఆరాధన వస్తుంది. అందుకని అంటున్నాడు, నిన్ను ఎరిగిన వారు నిన్ను ఆరాధించగలుగుతారు. నిన్ను తెలుసుకున్నటువంటి వారు, నిన్ను చూసిన వారే నీ పాదాల దగ్గర సాగిల పడగలుగుతారు. ప్రభువా, మా ఎడల నీకున్నటువంటి నీ కృప అది ఆకాశమునంటుచున్నది, నీ యొక్క సత్య సంధత్వం అని రాస్తుంది. కానీ ఇంగ్లీష్ వర్షన్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ వర్షన్ లో ఫెయిత్ఫుల్నెస్ అనే రాస్తుంది. ఆయన విశ్వాస్యత అనేది అది అంతరిక్షమును అంటుచున్నది అని రాస్తా ఉన్నాడు. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు.
యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. నీవు అంత ఉన్నతమైన దేవుడివై ఉండి కూడా యెహోవా నరులను జంతువులను సైతము నువ్వు దృష్టించున్నావు. మంచి పురుగులటువంటి ఎన్నికైనటువంటి చేద నుండి జారు బిందువుల వంటి వారము, త్రాసు మీద ధూళి వంటి వారము, నీటి ఆవిరి వంటి వారము, అంతలో కనపడి అంతలో మాయమైపోయేటటువంటి ఆ యొక్క నీటి బుడగ లాంటి వారము, ఉదయమున వికసించి సాయంత్రానికి ఎండిపోయే గడ్డి పువ్వు వంటి వారము, విసిరి తిరిగి రానిటువంటి గాలితో సమానమని, ఆయన దృష్టికి మనము లేనట్లుగానే ఉన్నామని ఆయన వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన కలుగు చేసినటువంటి యొక్క చంద్ర నక్షత్రాలని, సూర్యుని, ఆకాశాన్ని, ఆ సమస్త సృష్టిని చూసినప్పుడు ఆయన గంభీరమైనటువంటి ఆయన యొక్క సర్వశక్తి గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, మానవుని మేధస్సుకు అందనటువంటి ఆ యొక్క గెలాక్సీస్ ని, ప్లానెటరీ మూమెంట్స్ ని, ఆ సెలెస్టియల్ బీయింగ్స్ ని మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు ఒక మాట మనకు ఖచ్చితంగా వస్తుంది. నరులను నీవు దృష్టించుటకు వాడు ఏ పాటి వాడు ప్రభువా? నీవు నరులను జంతువులను సైతము దృష్టించి రక్షిస్తూ ఉన్నావు. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి త్రాగనిచ్చున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారిడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. 7, 8, 9 ఈ 3 వచనాలు కనుక మనం గమనించినట్లయితే, ఇక్కడ తన్ను ఎరిగినటువంటి వారి యొక్క భాగ్యము ఎలాంటిదో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క కీర్తన అంతా కూడా గాడ్ సెంటర్డ్ గా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే నీ, యువర్ యు అన్న మాట ఇంగ్లీష్ లో, నీ, నీవే అన్నటువంటి మాట తెలుగులో 15 సార్లు ఈ యొక్క 5 నుంచి కేవలం 5 నుంచి 10 వచనాల్లో, 5 నుండి 10 వచనాల్లో 15 సార్లు ఆ మాట రిపీట్ అవటము మనం చూస్తాం. నీ కృప, నీ సత్యము, నీ నీతి, నీ న్యాయ విధులు, నీవే రక్షించేవాడువు. అగైన్ నీ కృప, నీ రెక్కల నీడన, నీ మందిరము యొక్క నీ ఆనంద ప్రవాహం నుండి నీవు వారికి నీ యొద్ద జీవపు ఊట. లుక్ అట్ దిస్. నిన్ను ఎరిగిన వారు, నీ కృప, నీ నీతి. ఇట్స్ ఆల్ అబౌట్ యు ఓ లార్డ్. భక్తుడు ఎంత అద్భుతముగా ఈ యొక్క పాటని, కీర్తన పాడుతూ ఉన్నాడో చూడండి. అందుకనే ఒక ఆయన ఏమన్నాడంటే, వారెన్ వెస్బీ అనేటువంటి ఆయన ఈ యొక్క కీర్తనలో మనం గనక చూసినట్లయితే దేవుని యొక్క ఇట్స్ అ ప్యాక్ట్ థియాలజీ. ఇక్కడ దేవుని యొక్క అట్రిబ్యూట్స్, దేవుని యొక్క స్వభావము, ద నేచర్ ఆఫ్ గాడ్ అనేది ఈ యొక్క కీర్తనలో ఈ కొద్ది వచనాల్లోనే ఎన్నో బయలుపరచబడి ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఒక విశ్వాసగా నీకు నాకు క్రీస్తు ప్రభులో ఆయన ఇచ్చినటువంటి బ్లెస్సెడ్నెస్ ఏంటో మనం చూసి ప్రభుని ఆరాధన చేసుకుందాం. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే, ఆ దేవా నీ యొక్క కృప ఎంతో అమూల్యమైనది. 7వ వచనం, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే ఆయన రెక్కల కింద మనకు ఏముందంటే ఆశ్రయము, ప్రొటెక్షన్ ఉంది. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము. సో కాబట్టి ఆయన రెక్కలు అన్నటువంటి మాటని మనం ఆలోచన చేసినప్పుడు అది మెటాఫరిక్ గా యూజ్ చేయబడినటువంటి ఒక పోలిక. ఒక కోడి తన యొక్క పిల్లలను రెక్కల కింద భద్రపరిచినట్లు ఆ మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క నీడన, కొన్ని వచనాలు అయితే ఇంగ్లీష్ లో షాడో ఆఫ్ యువర్ వింగ్స్ అని రాస్తుంది. ఆయన రెక్కల నీడను మనకి ఆశ్రయము. పీపుల్ టేక్ రెఫ్యూజీ ఇన్ ద షాడో ఆఫ్ యువర్ వింగ్స్. ఆయన రెక్కల కింద కోడి తన యొక్క పిల్లలను కాపాడినట్లుగా ప్రభు మనల్ని భద్రపరుస్తా ఉన్నాడు.
మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, అవి ఎంత ప్రమాదకరమైనప్పటికీ, ఆశ్రయము అన్న మాటకు అదే అర్థం. ఆశ్రయం నిజానికి ఎప్పుడు కావాలంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే. తుఫాన్ వస్తా ఉంది, సునామీలు వస్తా ఉన్నాయి అన్నప్పుడు ప్రజలని తరలిస్తారు ఆ సేఫ్టీ ప్లేసెస్ కి. వాటినే రెఫ్యూజీ క్యాంప్స్ అంటారు. లేకపోతే కొన్ని ఉపద్రవాలు వచ్చినప్పుడు, ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు, మరొకటి సంభవించినప్పుడు అక్కడి నుంచి వారందరినీ కూడా సేఫ్టీ ప్లేసెస్ తీసుకెళ్తారు. మన వైజాగ్ లో అక్కడ గ్యాస్ లీక్ అయిందనగానే ఆ గ్రామాలు మొత్తాన్ని ఖాళీ చేయించి వేరే ప్లేసెస్ కి తరలించారు. వాటిని రెఫ్యూజీ క్యాంప్స్ అంటారు. ఈ లోకంలో మనము ఎక్కడికి మనం పారిపోయి దాక్కోగలము? ఎవరు మన ఆశ్రయము? నా దాగుచోటు నీవే అంటున్నాడు భక్తుడు. నీ రెక్కల చాటునే నాకు ఆశ్రయము. శత్రువు ఉన్నాడు, ఆ డేగ, గెద్ద, ఈగిల్ పైన ఆ కోడి పిల్లలను పొంచి ఉండి ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు ఆ కోడి పిల్లలు ఆ యొక్క కోడి యొక్క రెక్కల కింద ఆశ్రయం. మన చుట్టూ ఎంతో విపత్కరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క డేస్ గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మనకు అవి అర్థమవుతా ఉన్నాయి. ఈ పాండమిక్ టైంలో కానీ, లేకపోతే ఇంకా దీని తర్వాత ఈ పోస్ట్ కోవిడ్ డేస్ ఎలా ఉంటాయో ఎవరికి తెలియట్లేదు. అన్సర్టైనిటీ. ఒకవైపు ఫియర్, మరొక వైపు అన్సర్టైనిటీ. బట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్, ప్రభు నెరిగినటువంటి నీకు నాకు ఆయన ఇస్తున్నటువంటి ఈ గొప్ప ధన్యత ఏంటో తెలుసా? ఆయన రెక్కల కింద ప్రొటెక్షన్ ఉంది. సో కాబట్టి ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మొట్టమొదటిగా అండర్ హిస్ వింగ్స్. ఆయన మనల్ని ఎక్కడ ఉంచాడంటే అండర్ హిస్ వింగ్స్. అండర్ హిస్ వింగ్స్ వి హ్యావ్ ప్రొటెక్షన్. రెండోది కనుక మనం చూసినట్లయితే ఆయన మనల్ని ఎక్కడ ఉంచాడా అంటే అట్ హిస్ టేబుల్. అట్ హిస్ టేబుల్. చూడండి, అక్కడ కనుక మనం చూసినట్లయితే 8వ వచనము, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. ఇంగ్లీష్ లో చాలా చక్కగా రాసింది, దే ఫీస్ట్ ఆన్ ద అబండెన్స్ ఆఫ్ యువర్ హౌస్. దే ఫీస్ట్. ఇట్స్ లైక్ అ ఫీస్ట్. నీ మందిరం యొక్క సమృద్ధి చేత వారు సంతృప్తి నొందుచున్నారు, తృప్తి నొందుచున్నారు. ఫస్ట్ థింగ్, అండర్ హిస్ వింగ్స్. ఆయన ఎక్కడ మనల్ని ఉంచాడంటే ఆయన రెక్కల కింద మనల్ని ఉంచాడు. ఆయన రెక్కల కింద మనకి ప్రొటెక్షన్ దొరుకుతుంది. రెండవది, ఆయన మనల్ని ఎక్కడ ఉంచి ఉన్నాడంటే ఆయన బల్ల దగ్గర మనల్ని ఉంచాడు. ఆయన ఇంటిలో మనల్ని ఉంచాడు. సమృద్ధి కల ఆయన ఇంటిలో మనల్ని పెట్టాడు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఈ యొక్క టైంలో మనము సహవాసముగా మనమందరము కలుసుకోలేటువంటి, ఒక చోట కలుసుకోలేటువంటి యొక్క టైంలో, ఇలాంటి టైంలో ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క సమృద్ధిని గురించి ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రతిరోజు మనము ప్రార్థనకి గ్యాదర్ అవ్వగలుగుతూ ఉన్నాం. ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని ప్రభు మనకి వినిపింప చేస్తా ఉన్నాడు. ప్రతిరోజు మనము ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ, ఎంకరేజ్ చేసుకుంటూ, మనల్ని ప్రోత్సహించుకోవడానికి, ఒకరి యొక్క అక్కరలో ఒకరు దాని విషయంలో భారము కలిగి పాలు పంచుకోవడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నాడు. ఇట్స్ సంథింగ్ లైక్ అ ఫీస్ట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఫ్యామిన్. ఒక కరువులో సైతము ఇదిగో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమృద్ధి ఇది. దేనిని బట్టయా అంటే ఈయన అంటా ఉన్నాడు, భక్తుడు అంటా ఉన్నాడు, ఇదిగో ఆయన నన్ను ఆయన బల్ల దగ్గర కూర్చోబెట్టాడు, ఆయన ఇంటిలో నన్ను కూర్చోబెట్టాడు. ఆ యొక్క మందిరములో మనం గనక చూసినట్లయితే సముఖపు రొట్టెల బల్ల అని ఉంటుంది. ఆ బల్ల మీద 12 రొట్టెలు చేయబడి అవి అక్కడ పెట్టబడి ఉంటాయి. ఆ యొక్క సముఖపు రొట్టెలు అనేవి దేనికి సాదృశ్యంగా ఉంటా ఉన్నాయంటే ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్. 12 రొట్టెలు 12 గోత్రాల వారికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ 12 రొట్టెలని దేవుడు ఆ బల్ల మీద అనుదినము పెట్టమన్నాడు.
ఎప్పుడు కూడా ఆ బల్ల మీద రొట్టెలు ఉండాల్సిందే. అది దేనికి సాదృశ్యంగా ఉంటాయని అంటే ఆయన యొక్క ప్రొవిజన్. దేవుడు ఏ విధంగా వారిని సంతృప్తితో ఆయన పోషిస్తూ వచ్చాడో మనల్ని కూడా చూడండి, ఈ టైంలో భౌతికంగాను ఒకవైపు ఆత్మీయంగాను తను ఎరిగినటువంటి వారిగా ఉన్నటువంటి మనల్ని, ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనకి ప్రభు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ప్రొవిజన్, మనము దాన్ని బట్టి మనం ఆరాధించాలి. ప్రభువా, నీ రెక్కల కింద నన్ను ఉంచావు, నీ రెక్కల కింద నాకు భద్రత ఉంది. ప్రభువా, నీ బల్ల దగ్గర నన్ను కూర్చోపెట్టావు, నీ బల్ల దగ్గర నాకు ఇదిగో సంతృప్తి ఉంది. నువ్వు నన్ను పోషిస్తూ ఉన్నటువంటి దేవుడుగా నీవు ఉన్నావు ప్రభువా అని మనం ప్రభుని ఆరాధన చేయాలి, ప్రభుని స్తుతించాలి. ప్రభువా, ఆత్మీయంగాను భౌతికంగాను నీవు నాకు అనుగ్రహించినటువంటి యొక్క సమృద్ధిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా అని మనం ప్రభుని ఆరాధన చేద్దాం. అంతేకాకుండా మూడవదిగా ఇక్కడ 8వ వచనము 2వ భాగంలో, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు నాకు త్రాగించుచున్నావు, నీ యొద్ద జీవపు ఊట కలదు. ఆయన జీవపు ఊట అయి ఉన్నాడు. హి ఈజ్ అ రివర్ ఆఫ్ లివింగ్ వాటర్. ఆయన జీవజల ఊట ఆయనే. ఆ జీవజల ఊట దగ్గర దేవుడు మనల్ని కూర్చోబెట్టాడు. We are by the side of this river. మనం మూడోదిగా ఎక్కడ ఉన్నామయ్య అంటే ఆ జీవపు ఊట దగ్గర, ఆ ఆనంద ప్రవాహములో ప్రవహిస్తూ ఉన్నటువంటి ఆ జీవపు నది ఒడ్డున ఆయన మనల్ని కూర్చోబెట్టాడంట. లేకపోతే మనల్ని నాటాడు, ఆ ఊటల దగ్గర మనల్ని నాటాడు ప్రభు. ఆ ఆనంద ప్రవాహములు, ఎంత అద్భుతంగా ఉంది ఆ మాట. లుక్ ఎట్ దట్ వర్డ్. You give them drink from the river of delights. The river of delight. మన ప్రభువే మన యొక్క ఆనందము. దేవుని ఎరిగినటువంటి వారు, ఈ కీర్తన మొత్తం 2 భాగాలుగా మనం చేయాలంటే దేవుని ఎరగని వారు, దేవుని ఎరిగిన వారు. దేవుని ఎరిగినటువంటి వారిగా ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మన యొక్క ధన్యత ఏంటో, వారి యొక్క దుష్టత్వం ఏంటో, వికెట్నెస్ ఏంటో ఈ కీర్తన మనకి చక్కగా బయలుపరుస్తూ ఉంది. జీవపు ఊట కలదు. ఆయన జీవపు ఊట, ఆ జీవపు ఊట దగ్గర మనల్ని నాటి, మనల్ని ఆకువాడక పచ్చగా ఫలించే చెట్ల వలె ఆయన మనల్ని నాటి ఉన్నాడు. అంతేకాకుండా మూడవదిగా ఏమి దొరుకుతుంది అక్కడ అని కనుక మనం చూసినట్లయితే అక్కడ మనకి సాటిస్ఫాక్షన్ దొరుకుతా ఉంది. మొట్టమొదటిది ప్రొటెక్షన్, రెండవది ప్రొవిజన్, మూడవది సాటిస్ఫాక్షన్. ఆ యొక్క తృప్తి ప్రభు మనకి ఇస్తా ఉన్నాడు. ఆయన మనకి ఆ అంతరంగంలో నుండి కలిగేటటువంటి ఆ ఆనందాన్ని ప్రభు ఇస్తా ఉన్నాడు. ఈ లోకంలో దేవుని యొక్క బిడ్డలుగా మనము ప్రభువులో ఆనందించడం మనం నేర్చుకోవాలి. ఈ లోకంలో మనకి నిజమైనటువంటి ఆనందం లేదు. ఈ లోకము మనకి ప్రామిస్ చేసేటువంటి ఈ యొక్క సంతోషం కానీ ఆనందం కానీ అది ఒక ఎడారిలో ఉన్నటువంటి ఒయాసిస్ లాంటిది, లేకపోతే అది మనకి భ్రమను కలిగించేటువంటి ఒక భ్రమ అంతే. కానీ నిజమైనటువంటి నిత్య సుఖము, ఆయన సన్నిధిలో నిత్య సుఖం ఉన్నది. ఆయన కుడి చేతిలో నిత్యానందములు ఉన్నాయి. ఆయన యొక్క ఆయనలో ఆ ఊటను మనము గనక మనము త్రాగుతూ ఆనందించగలటం మనం నేర్చుకున్నట్లయితే డెఫినెట్లీ వీ కెన్ బి సాటిస్ఫైడ్. నో మోర్ థర్స్ట్. యేసు ప్రభువు సమరయ స్త్రీతో అంటున్నాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చు ఈ నీళ్లు త్రాగువాడు మరి ఎన్నడూ దప్పికొనడు, ఎందుకంటే అవి నిత్య జీవముకై వానిలో ఊబికడి నీటి ఊట వలె ఉంటాయి. నీటి ఊట దగ్గరికి తీసుకొచ్చాడు. జీవజల ఊట దగ్గరికి ఆయన మనల్ని తీసుకొచ్చి మనలోనే ఒక ఊటను పెట్టి ఆ నిత్యము ఊబికేటటువంటి నీటి ఊట వలె ప్రభు మనల్ని చేసి ఉన్నాడు. దాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించి ఆరాధించాలి ప్రియులారా. అంతేకాకుండా నాలుగవదిగా గనక మనం చూసినట్లయితే మొట్టమొదటిది ఆయన రెక్కల క్రింద ఉంచి మనకి ప్రొటెక్షన్, ఆయన బల్ల దగ్గర మనల్ని కూర్చోబెట్టి మనకి ప్రొవిజన్, ఆయన నీటి ఊట దగ్గర మనల్ని కూర్చోబెట్టి ఆయన మనకి తృప్తిని ఇస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము.
నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. ఇన్ యువర్ లైట్ వి సీ లైట్. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. ఇన్ యువర్ లైట్ వి సీ లైట్. ఆ నిజమైనటువంటి వెలుగు లోనికి వచ్చినప్పుడే అసలు మనకు వెలుగు అంటే ఏంటో తెలుస్తుందంట. ఆ వెలుగు అన్నిటిని వెలిగించినప్పుడే మనం ఆ వెలుగును చూడగలుగుతా ఉన్నాము. సో కాబట్టి మన ప్రభు మన హృదయాంధకారాన్ని తీసివేసి మనోనేత్రాల్ని ఆయన వెలిగించి ఈరోజు ప్రభు మనల్ని లోకానికి వెలుగుగా చేసి ఉన్నాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చు ప్రతి వారిని వెలిగించుచు ఉండెను. ప్రియమైన వారలారా, ప్రభువే మనకు వెలుగుగా ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనమును కూడా ఆ యొక్క వెలుగులో అన్యోన్యమైన సహవాసము కలిగి జీవించడానికి ప్రభు మనల్ని పిలిచి ఉన్నాడు. ఆ కుమారునితో వెలుగైనటువంటి దేవునితో వెలిగించబడినటువంటి మనము కలిసి నడవడానికి ఇది ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప ధన్యత ఇది. ఆ యొక్క వెలుగులో మనకి ఏముందంటే గైడెన్స్ ఉంది. We have protection, we have provision, we have satisfaction, and then we have guidance, counsel, comfort, కాన్ఫిడెన్స్. వెలుగులో ఇవన్నీ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా లైఫ్ ఉంటుంది వెలుగులో. ఆయన మనల్ని వెలిగించి ఇదిగో మనల్ని నడిపించటమే కాకుండా ఆయన ఈ లోకానికి మనల్ని వెలుగుగా కూడా చేసి ఉన్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యము. అందుకనే నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయ ఎడల నీ నీతిని ఎడతెగక నిలిపేటటువంటి దేవుడుగా మన ప్రభువు ఉంటా ఉన్నాడు. సో కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము ప్రభువుని ఆరాధన చేద్దాం, ప్రభువుని స్తుతించుదాం. విన్నటువంటి ఈ యొక్క మాటలతో ఆ యొక్క ప్రభువుని మనం స్తుతించి ఆరాధన చేద్దాం. ఎందుకంటే we have confidence. మొట్టమొదటి భాగంలో మనం చూసాము ఏంటంటే ద కరప్షన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ ఏంటో మనం చూసాం. రెండవ భాగంలో మనం చూసాము ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క క్యారెక్టర్, గుణ లక్షణాలు ఏంటో, ఆయన ఎరిగిన వారి పట్ల ఆయన ఇచ్చినటువంటి ధన్యత, భాగ్యం ఏంటో మనం చూసాం. చివరిగా గనక మనం చూస్తే 11-12 వచనాల్లో ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎ బిలీవర్, విశ్వాస యొక్క కాన్ఫిడెన్స్ ఏంటో మనం చూస్తా ఉన్నాం. ఆయన భక్తిహీనులు మన మీదకి రానియకుండా, అంతేకాకుండా గర్విష్ఠుల యొక్క పాదములు మన మీదకి రాకుండా మనల్ని ఆయన కాపాడే దేవుడుగా ఉంచున్నాడు. ఆయన కృపను, ఆయన నీతిని ఎడతెగక మన మీద నిలిపే దేవుడుగా ఉంచున్నాడు. అంతేకాకుండా పాపము చేయవారిని ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనకి నిత్యమైనటువంటి నిరీక్షణ ఉన్నది. దిస్ ఇస్ అ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎ బిలీవర్. కాబట్టి ఈ యొక్క దినం మనం అందరం కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. We are resting safely under his wings, feasting joyfully at his table, drinking abundantly from his river, and walking confidently in his light. మనం ఎంతో క్షేమంగా ఆయన యొక్క రెక్కల కింద మనము విశ్రమిస్తా ఉన్నాము. అంతేకాకుండా ఎంతో సంతోషముగా ఆయన బల్ల దగ్గర మనము తృప్తిగా భుజిస్తూ ఉన్నాము. అంతేకాకుండా సమృద్ధిగా ఆయన యొక్క ఆనంద ప్రవాహములోనిది మనము త్రాగుతూ ఉన్నాము. ధైర్యముగా ఆయన యొక్క వెలుగులో మనము నడుస్తూ ఉన్నాము. కాబట్టి ఎక్కడ మనల్ని నుంచి తీసి ఎక్కడ పెట్టాడో చూడండి. ప్రభు కట్టె కుప్పల మీద నుంచి తీశాడు, అంధకారముల నుండి తీశాడు. ఈ లోకములో ఆయన ఎరుగిన వారిగా ఉన్నప్పుడు, దుష్ట హృదయములో ఉన్నప్పుడు అక్కడ నుండి మనల్ని తీసి ఆయన పిలిచి మొట్టమొదటిగా ఆయన రెక్కల కింద మన నుంచి మనకి ప్రొటెక్షన్ ఇచ్చాడు. రెండవదిగా ఆయన బల్ల దగ్గర మనల్ని కూర్చోబెట్టి మనకి ఆయన ఇదిగో ప్రొవిజన్, మనల్ని పోషిస్తూ ఉన్నాడు, ఫీస్టింగ్. అంతేకాకుండా ఆయన యొక్క జీవపు ఊటల దగ్గర ఆయన మనల్ని ఉంచి మనల్ని తృప్తి పరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన వెలుగులో మనల్ని తీసుకొచ్చి మనల్ని ఆయన వెలుగులో నడిపిస్తూ ఉన్నాడు కాన్ఫిడెంట్ గా. ఈ యొక్క ధన్యతను బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ప్రభువుని స్తుతించుదాం, ఆరాధించుదాము. రండి, కొద్ది నిమిషాలు మన ప్రభుని
ఆరాధన చేసుకుందాం.